దోమలు కొట్టుకోపోరా దీంతో కూడా పోటీ పడలేవు అంత ఈజీగా తెలుసు రే మేము దాంతోనో నీ వెనకాల వచ్చే సౌండ్లతోనో కాదురా మా పోటీ కామెడీ కామెడీ చేయి కావాలంటే కొంతమంది కామెడీ చేస్తే నవ్వుతారు ఓన్లీ కట్అవుట్ చాలు నేను వస్తేనే ఇంత షేక్ అవుతున్నారు మా రచ్చగాడు వస్తే ఇంకేమైతారు రవి కాదు పిచ్చి రవి వాడికి నిజంగానే పిచ్చబట్టి ఇప్పుడు రాలేదు కూడా ప్రోగ్రామ్ కి రానని చెప్పేసిండు చిరంజీవి 150th సినిమా రావాలంటే టైం ఉండాలి టైం ఉండాలి పోయి మెగాస్టార్ చిరంజీవి గారిని రచ్చరవితో ఇవాళ కాంపిటీషన్ రెడీ నువ్వా మా రచ్చరవియా చూసుకున్నావా చూసుకున్నాం నీ జోక్స్ వెళ్తే రచ్చరవి గారి జోక్స్ హలో నేను జోక్స్ తో రాలేదు కంటెంట్ వచ్చా నీ అబ్బా జోక్స్ తో రాలేదు ఒక సునామీతో ఆ సునామీలో మీరే కొట్టుకోబోతారేమో అని నాకు అనిపిస్తుంది హలో పెట్టుకోకున్నా డిస్కషన్ అవసరం లేదు చాలా మనం మన సునామీ స్టార్ట్ చేద్దాం అవుట్ వెనస్డే వచ్చింది ఎవడు పోటగాడు స్టార్ట్ అయింది రచ్చరవియా ఇవాళ సుధాకరా మా సైడ్ నుంచి బల్వీర్ మీ సైడ్ నుంచి ఎవడు ఆ పొట్టి బుడంకాయకి మా పెద్దనాన్న సూపర్ గా సరిపోతాడు అయినా మా జోకులు ఇక్కడ ఆ జోకులు ఇప్పుడే చెప్పిస్తా ఎవడి జోక్ ఎక్కువ నవ్వొస్తుందో బల్వీర్ రారా సుధాకర్ అన్న లవర్ పోతారు ఇద్దరు కలిసి కార్లా మెల్లగా గేర్ లేస్తుండు క్లచ్ కూడా మెల్ల పోతుండు అలా గర్ల్ ఫ్రెండ్ అన్నది ఏంటి సుధాకర్ ఎప్పుడు వెళ్ళినా గానీ మెల్ల బ్రేక్ లేసా మెల్ల క్లచ్ చేసా నీకు స్పీడ్ నడిపినికి రాదా నువ్వు వేస్ట్ అసలు పక్కింటి రవించుడు ఎంత బాగా వేస్తాడో స్పీడ్ గా గేర్లు ఎక్సలెంట్ ఎంత బాగుంటుంది కాదే వాడు డేడ్ ఒక కార్ ఎక్కుతాడు కాబట్టి అంత స్పీడ్ పోతాడు నేను ఒకటే కార్ ఎక్కలేకపోతా ఇంకా ఎన్ని కార్ ఎక్కుతా ఏమైనా చల్లబడ్డారు కోతులు స్టార్టింగ్ లోనే చెప్పినాం గలీజ్ జోకులు నాన్ వెజ్ జోకులు దేనికి పనికిరాని జోకులు మేము ఒప్పుకుంటాం మేము వెజ్ జోకులు కూడా నాన్ వెజ్ చేసి మిమ్మల్ని నవ్విస్తాడు నవ్వించడం మాత్రం పక్కా అరే మీరు నాన్ వెజ్ ని వెజ్ చేయండి రా నవ్వించండి రా ప్లీజ్ రా ఇప్పుడు స్టూడెంట్స్ జోక్ ని ఎలా చెప్పకూడదో సుధాకర్ చూసి నేర్చుకోండి చెప్పరా కామెడీ చేయాలంటే డీ జోడీలో డాన్స్ చేస్తుందిరా విలేజ్ బ్యాచ్ నుంచి ఒకడు లవర్స్ గురించి చెప్పాడు కదా నేను భార్య భర్తల గురించి చెప్తాను ఇద్దరు భార్య భర్తలు హనీమూన్ కి వెళ్ళారు నాన్ వెజ్ చెప్పనన్నావు కదరా హనీమూన్ అంటే హనీమూన్ ఏం చేస్తారా నాన్ వెజ్ తిన్నారా డిస్టర్బ్ చేస్తున్నారు మైండ్ సెట్ ఇదో చేంజ్ అవుతుంది మైండ్ ఉన్న వాళ్ళకి మైండ్ సెట్ చేంజ్ అవుతుంది రావులే ఇద్దరు భార్య భర్త హనీమూన్కి వెళ్ళారు ఇద్దరు సరదాగా తిరుగుతూ ఇద్దరు 2 గుర్రాలు తీసుకున్నారు ఇద్దరు కలిసి అంటే కింద పడిపోయింది కింద పడిపోయేసరికి అతను బాగా నవ్వాడు గట్టిగా నవ్వాడు ఇది కోపం వచ్చేసింది సరే నవ్వేలా తొక్కలేదు మళ్ళీ గుర్రం ఎక్కింది మళ్ళీ వెళ్తున్నారు మళ్ళీ ఇది ఎక్కిన గుర్రం మళ్ళీ కిందేసింది మళ్ళీ భర్త విపరీతంగా నవ్వుతున్నాడు కోపం వచ్చేసి భర్త నవ్వుతున్నాడు గుర్రాన్ని గొంతు పిసికి చంపేసింది గొంతు పిసికి చంపేసింది ఇది జోకా కొద్దిగా ఎందుకే దాని అలా చంపే పిచ్చిదానం అంటే అది నేను హ్యాపీ మూడ్ లో ఉంటే నీ గుర్రం ఎక్కి సవారీ చేస్తుంటే నన్ను కిందేస్తుంది అందులో నీ కింద పడ్డప్పుడు నేను ఏడుస్తుంటే నువ్వు నవ్వుతావా దాన్ని కింద పడేసినప్పుడు దాని గొంతు పిసికాను ఒకవేళ నువ్వు నవ్వే కదా నేనేం పిసుకుతానో నాకే తెలియదు అంటది ఏంద్రా ఇది జోకారా
బుల్షిట్ సార్, బుల్షిట్. హారిబుల్ సార్, హారిబుల్ సార్. ఏదేమైనా కానీ జోక్ చెప్పిన తర్వాత యాటిట్యూడ్ ఉంటుంది చూడు మా పెద్ద నాన్నలో. ఫస్ట్ జోక్ మాది పేలింది, మీది తుస్తున్నది. సెకండ్ జోక్ ఇప్పుడు మావాడు పేలుస్తాడు. భయ్యా ఇప్పుడు ఇట్లున్నారు సుధాకర్ అన్న, ఒకప్పుడు ఎట్లున్నారు చూడు చెప్తా. ఇలా ఊర్లో ఏమని చెప్తున్నారు, ఊరికి పోయి నీ ఊర్లో ఉంటుండు ఒకప్పుడు. ఊరున్నాడు, వద్దని మస్తు కొడుతుండు. హాస్పిటల్ తీసుకొచ్చి మస్తు కొడుతుండు. వద్దని మస్తు ఏడుస్తుంది. పక్కింటి రవణ లాంటి పెద్ద మనిషి ఒక అన్న వచ్చిండు. ఏమయ్యా సుధాకర్ గట్ల కొడుతున్నాడు, మాట్లాడు కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నావు సుధాకర్? ఆ పిల్లని ఎప్పుడు హాస్పిటల్ తీసుకుని ఎందుకు కొడుతున్నావు? ఎందుకంటే దంచుతున్నావు మంచివాను. డాక్టర్ అన్నాడు దంచి గోలేయాలని చెప్పి అందుకే దంచి గోలేస్తున్నా. అరే దంచుకోలేదు అంటే అది కాదు, టాబ్లెట్ దంచాలి. ఏం మంచివాను గింత దమాకన్నా. అద్భుతంగా జోక్ పేలింది కదా. పెదనాన్న ఇప్పుడు నెక్స్ట్ జోక్ అదిరిపోవాలి. నీ ఆశీర్వాదం నా దగ్గర ఉంది. పో. ఇప్పుడు ఇచ్చే జోకు నవ్వుతావు. అది నవ్వినట్టు లేదు, మధ్యాహ్నం గట్టిగా ముద్దపప్పు తిన్నట్టుంది. జోక్ గుర్తొచ్చిందా? జోక్స్ గుర్తొచ్చారు ఏంటంటే అదే కదా, నా దగ్గర జోకులు తోడుకోవాలి. ఇలా అంటావు కదా పెద్దనాన్న, ఇలా తోడుకోవాలి. ఇద్దరు లవర్స్ ఉన్నారు, దాదాపు చాలా సంవత్సరం నుంచి ప్రేమిస్తున్నారు. తర్వాత ఎలాగైనా వాళ్ళ డాడీ చెప్పాలి అనేసి వీడు వెళ్ళాడు ఇంటికి ధైర్యంగా. వెళ్ళి అంకుల్ ఏం కావాలి? వెళ్ళండి, మీ కూతురు నేను ప్రేమిస్తున్నాను. అవునా, ఎన్ని సంవత్సరం నుంచి ప్రేమిస్తున్నావు? ఎన్ని సంవత్సరాలు కాదండి, 4 నెలలు అయింది. 4 నెలలు ప్రేమిస్తున్నావా? ఆహా, నేను ఎలా నమ్మాలి? నమ్మాలనుకుని మీరు కంగారు పడతారని నాకు అర్థం కాదు. నేను మీ కూతురు నేను లవ్ చేస్తున్నా. అవునా, నేను ఎలా నమ్మాలి? రుజువు ఏంటి? రుజువు అంటే ఒక 5 నెలలు లాగంటే ఆల్రెడీ రుజువు వచ్చేస్తుంది బయటికి అని చెప్తాను. వెజ్ అన్నో నాన్ వెజ్ అన్నో ఏంద్రా ఇది? తొక్కలేదు, ఇక్కడ నాన్ వెజ్ కాదు, లవర్స్ జరిగే మనము పిచ్చెక్కిస్తున్నాం. ఇప్పుడు ఇదే పిచ్చిలో ఒకసారి తొడగొట్టుకొని మన మీద 1 2 3. తీసరా జోక్. అరే పులి వచ్చింది. నవ్వనికి రెడీగా ఉన్నారా? ఇద్దరు లవర్స్ కలిసి పార్క్ పోతారు భయ. పార్క్ వేరు, వాళ్ళని పోరి ముద్దు పెట్టమంటది. వీడు ముద్దు పెడతాడు. అప్పుడే తాత ఫోన్ చేస్తాడు. హలో తాత చెప్పే. ఏమరా మనమడా ఏడున్నావు? తాత లేయే పని మీదకి వచ్చిన. సప్పుడు వస్తుంది, ఏడున్నావు చెప్పు, నిజం చెప్పు. లే తాత పని మీద వచ్చిన. ఎక్కువ మాట ముద్దులే సప్పుడు వస్తుంది, ఏడు చెప్పు. తాత పార్క్ ఉన్నా తాత. ఏం చేస్తున్నావు మరి? ఈ పోరి ఒక్క ముద్దు పెడితే ఇంకోటి అడుగుతుండే, ఇంకోటి ఈరు అయ్యావా మరి అంటే, ఏ తాత నాకు ఒకటి అయితే ఇంకోటి కాదంటే, ఏం మంచిగా ఉన్నావురా? వెనకటంగా ఊర్లో మల్లేజీ అని ఇంటి వెనకాల ఒక గుంట భూమి ఎకరం దున్నినా, నువ్వేమరా పోయి ఒక ముద్దు పెట్టమని చచ్చిపోతావు. తాత నువ్వు గంజి తాగినవే, నీ నాగలి కట్టిది, నేను బరగలు తింటున్నా, నాకు మెత్తావు నాతో అదే అన్నవే. అదిరా జోక్ చెప్తే అరుపులు మెరుపులు రా. పెద్దనాన్న జనాలు బయట ఏడుస్తున్నారు పెద్దనాన్న. నాన్ వెజ్ జోకులు వినలేక చెవుల నుంచి రక్తం వస్తుంది పెద్దనాన్న. ఎల్లి ఒక వెజ్ జోకు చెప్పు పెద్దనాన్న. రచ్చరవి ఒక ఇల్లు తీసుకున్నాడు కొత్తగా, మీకు అందరు తెలుసు. వీళ్ళు వాళ్ళ ఇంటి పక్కనే ఒక ఆంటీ ఉంటది, కత్తిలాగా ఉంటది. మనం నాన్ వెజ్ నైఫ్ లా ఉంటది అన్న. సరే, ఒక వైఫ్ లా ఉంటది, ఒక వైఫ్ లా ఉంటది. నైఫ్ రా, నైఫ్ కత్తి. తెలుగులో చెప్పు కత్తి అని. అమ్మాయి చూసా నేను. చూసే ఈ అమ్మాయి ఏంటంటే ఒక రోజు రచ్చరవి కొడుకు, రచ్చరవి కొద్దిగా అన్నప్పుడు కొడుకు కూడా ఉంటాడు కదా, కామన్. చదువుకుంటుంటే ఈ ఆంటీ ఎంటర్ అయింది. ఆంటీ ఎంటర్ అయ్యి, ఏం నాన్న ఎవరు లేరా ఇంట్లో అంటే, ఎవరు లేరు, అందరు బయటికి వెళ్ళారు. ఓకే, 1 నుంచి 100 వరకు నువ్వు అంకెల్ చెప్తే నీకు ముద్దిస్తా అని చెప్పింది. అవునా, అట్లా కాదు కానీ నేను 1 నుంచి 1000 వరకు చెప్తా, నీ స్కీమ్ మొత్తం చెప్పు, నేను వింటా అంటాడు. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు.
జోకు పిచ్చుకుక్క పిచ్చి పంది అయిందిరా. అదిరా నీ జోకు. ఏం చేస్తున్నారా? పిచ్చుకుక్కలా కరుస్తుంది. నా జోక్ అర్థం చేసుకోవాలంటే మహా పెద్ద బ్రెయిన్ ఉండాలి. అంటే వీళ్ళకి ఎవరికి అర్థం కాలేదంటవా? వాళ్ళకి ఆల్రెడీ అర్థమైంది, కానీ మనసులో నవ్వుకుంటున్నారు. నాకు అర్థమైంది పెద్దనాన్న, నువ్వు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళని కవర్ చేస్తున్నావు. ఫస్ట్ భార్య భర్తలను కవర్ చేస్తావు, దాని తర్వాత లవర్స్, దాని తర్వాత చిన్న పిల్లలకు కూడా చెప్పాలని చిన్న పిల్లల జోక్ చెప్పారు చూడు. రారువయ్యా, రారువయ్యా. One, two, three, come on. ఇవాళ అమ్మాయిల అబ్బాయిల్లో టాపిక్ ఏంటో తెలుసా? నిద్ర. నిద్ర గురించి ముందు అబ్బాయిలు మాట్లాడాలి, ఎందుకంటే నిద్ర బోతులు కాబట్టి. కమాన్. నిద్ర అంటే 4 గంటలకు పండుకొని 5 గంటలకు లేవడం అనుకుంటున్నారా? పక్కోడి ఒంటి మీద కాలేయడం, పందులా గురక పెట్టడం, శ్రీముఖి అని కలవరించడం నిద్రలో. నిద్ర అంటే ఇవన్నీ కాదురా, అదో రకం. కళ్ళు మూసుకున్న ప్రతి అమ్మాయి పడుకోవడం ఆన్వాయితీ, కానీ పడుకున్న ప్రతి అమ్మాయి కళ్ళల వెనక ఒక అబ్బాయి ఉంటాడు. యాంకర్ రవి. అమ్మాయిలకి నిద్ర లేకుండా చేస్తున్నాడు అని అనుకుంటున్నాడు అంతే. కమాన్ గన్. చూడు పాప, కళ్ళు ఎర్రగా ఉన్నాయని, కళ్ళ కింద క్యారీ బ్యాగులు ఉన్నాయని నిద్రపోకుండా ఉన్నాయని అనుకుంటున్నావేమో, కానీ పటాస్ చూడడానికి రాత్రి మొత్తం ఇక్కడనే చూస్తున్నా. గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా శ్రీ గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా శ్రీ గోవిందా. చెప్పురా, ధైర్యంగా చెప్పు. ఎవడు ఆపేటోడు నిన్ను? చూడు పాప, కళ్ళ కింద కళ్ళకు కలయిదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే. నాకు ఎప్పుడే తెలుసు కబ్బాయి నీ గన్నులో బుల్లెట్లు లేవని. మనోరథం వెన్నెల నీడైపోయేనులే బ్రతుకింతేనులే. కళ్ళు ఎర్రగా ఉంది కానీ కళ్ళ కింద వేరని మమకారాలేమో, ఈ దూర పారాలేమో, హితవేమో. కమాన్ బుల్లెట్ దిగిపోతుంది. కమాన్ స్టార్ట్ అప్. చూడు రవి, మన దేశంలో రాత్రి పడుకునే వారి సంఖ్య 1,70,80,000 మంది. అందులో ఆడవారి సంఖ్య 60,80,000 మంది. అందులో జారిపడ్డ చందమామ ముక్క మా పిల్ల. ఆయన కావాలని డిస్టర్బ్ చేయడానికి ఏమేమో చేస్తుంటాడు. నువ్వు అటు చూడకుండా అక్కడ కెమెరా ఉంది, దాన్ని చూసుకుంటూ చెప్పు. కమాన్ 3, 2, 1 యాక్షన్. చూడు రవి, మన దేశంలో రాత్రి పడుకునే వారి సంఖ్య 1,70,000 మంది. అందులో ఆడవారి సంఖ్య 60,000 మంది. అందులో గురక పెట్టే వారి సంఖ్య 90,000 మంది. అందులో ఏం చెప్తున్నావు అక్క నువ్వు? రే డప్పు కొట్టండి రా. సారీ మర్చిపోయినా, దీంట్లో బుల్లెట్లు లేవు కదా. మీ మమ్మీ పక్కన ఎక్స్క్యూజ్ మీ, అమ్మాయిలను అట్లా వాళ్ళ ఇంటి పేరు వస్తాయి, నీకేం ప్రాబ్లమే? అయితే ఓకే. మీ మమ్మీ పక్కన నిద్రపోవాలనుకుంటే నిద్రపో, పర్లేదు. మీ డాడీ పక్కన నిద్రపోవాలనుకుంటే నిద్రపో, పర్లేదు. అంతే కదా అని పెళ్ళైన తర్వాత పిల్లను పక్కలో పెట్టి నిద్రపోవాలనుకుంటే నీ మొగుడి చేతిలో. వస్తావో ఎందుకు చేయలేస్తావో స్నేహమా చలగాటమా. ఏయ్ పాతస్ వద్దు, మావాడు చెప్తున్నాడు అదే ఫ్లోరా. కమాన్. మీ మమ్మీ పక్కన పడుకోవాలనుకుంటే నిద్రపో, పర్లేదు. మీ డాడీ పక్కన నిద్రపోవాలనుకుంటే నిద్రపో, పర్లేదు. అంతే కదా అని పెళ్ళైన తర్వాత పిల్లని పక్కలో పెట్టుకొని నిద్రపోవాలనుకుంటే మాత్రం నీ మొగుడు చేతిలో బ్యాండ్ బాజా భరతే. వీడు ఖచ్చితంగా భారత్లలో బ్యాండ్ కొట్టుకునేటోడు లాగానే ఉన్నాడు.
నెక్స్ట్. నాకు నచ్చితే నిద్రపోతా, నాకు నచ్చితే నిద్రలేస్తా. అంతేకాని ఎవడో నేను నిద్రపోతుంటే లేపడానికి వస్తే వాడి పీక కోస్తా. నా రాజ్యానికి రారాజు. చెప్పురా డైలాగ్. రాత్రనక పగలనక ఎండనక వాననక రాయనక రప్పనక దుమ్మనక దుబ్బనక ముల్లనక ముంపనక పురుగనక పామనక కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం మీద సాలు పట్టి కొండ్రమేసి దుక్కి దున్ని దుగాలేసి నీరు పెట్టి దమ్ము చేసి విత్తునాటి పైరు పెంచి పస్తు నుండి పుస్తనమి మందు జల్లి కలుపు తీసి కాపు కాసి ముసలి ముత్తక అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కోత కోచి కుప్ప నుంచి బత్తకెత్తి బండికెత్తి మిల్లికొచ్చి బేరమాడి పైకమెంతలక్క కట్టి కళ్ళకద్ది కట్టగట్టి పక్కనెట్టి అలసట పుట్టి అడిగితే 6 గాలం రైతు బిడ్డ నెత్తిన చెడు చేసి ఎనకేసిన సొమ్ము నేటికి తిరుగు కాజేయడానికి నీకెన్ని గుండెలు బే. పాపం పడుకుందామని రూమ్కి వస్తే బెల్లం పెట్టే గురకలకి నిద్రపోలేక తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎక్కడ చావా అంటారు. ఎలా చెప్పాడు? దానికి బీట్ చేసేలాగా బుల్లెట్. చూడు రవి, నేను నిద్రపోయే ముందు గురుకు పెడతానని వాళ్ళు వీళ్ళు చెప్పడమే కానీ నాకు కూడా తెలీదు. నాకు తెలీదు. అయిపోయిందా? మేమేమో పేజీలు అడుగు. చూడు రవి, నేను గుర్తుగా పెడతా. అయిపోయింది. ఇది ఒక డైలాగా? ఒక మనిషిని చంపాలంటే మీరు 10 బుల్లెట్లు అంటే 10 పేజీల డైలాగులు చెప్తున్నారు, కానీ మేము సింగిల్ డైలాగ్ సింగిల్ బుల్లెట్. అరే లేచి నాన్న నిద్రపోకు అని చెప్పి కూర్చోరా. రెడీ? ఎవరు పడుకుంటే గురుక గుంటూరుకి వెళ్ళి అందరూ నిద్రలేస్తారో వాడేరా పండుగాడు ఇక్కడ. అది డైలాగ్ అంటే. ఇగో మ్యాథ్స్ గురించి కాకుండా ఏమన్నా నా ఫేవరెట్ లేస్తుంది. లేవు. మా నాన్న చెప్తుండేవాడు, చెరువులో గనక ఆడవాళ్ళ గురకనికి ఎలికితే వేటే. అలాంటి ఆఫ్టర్ ఆల్ ఆ మగవాళ్ళు మీరు మా ముందు మాట్లాడుతున్నారా? బ్రతుకున తొలిసారి చనిపోయానులే. ఎవడు లేవమన్నాడు రా? ఇప్పుడు లేవురా. అబ్బాయిలంటే ఆఫ్టర్ ఆల్ కాదు సార్. రాత్రిపూట ఎంతో కష్టపడి నిద్రపోతాం, అయినా సరే పక్కన పడుకున్న పిల్లం గురక పెడుతుంటే అడ్జస్ట్ అయ్యి పడుకుంటాం. పక్కన పడుకున్న పిల్లం పందిలో ఉన్నా సరే కాలు వేసినా సరే అడ్జస్ట్ అయ్యి పడుకుంటాం సార్. సారీ చెప్పండి సార్ అబ్బాయిలను ఆఫ్టర్ ఆల్ అన్నందుకు. అది మా గన్ను. కమాన్ కత్తి. నిద్ర నువ్వు పోయే కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. అరే లేవురా. మా గన్ను పెద్ద గన్ను. బా ఒక్క నిమిషం పడుకుంటాను, డైలాగ్ అయిపోయినాక లేపు. చూడు పాప, కళ్ళు మూసుకుని ఉంటే పడుకున్నాను అనుకుంటున్నారేమో, ధ్యానంలో ఉన్నాను అనుకోవచ్చుగా. అదేగా. రవణ లాంటి పెద్ద యాంకర్లా అయితే అని అనుకోవచ్చుగా. అదేగా. ఉన్నదొక్కటి అయింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి. గోకుడు వాపు డైలాగ్ చెప్పు. చూడు పాప, కళ్ళు మూసుకుంటే నిద్రపోతాం అనుకుంటున్నారేమో, ధ్యానం చేస్తున్నాను అనుకోవచ్చుగా. గ్యాప్ ఎందుకురా? ధ్యానం చేస్తుండు కదా. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మేటరు కోటరు కొచ్చింది, పరుగును వీధికి తెచ్చింది. లేవమ్మా. చూడు రవి, నేను నిద్రపోతున్నప్పుడు నా గురుక ఒకరు వినాలనుకున్న వాడికే రిస్క్, ఆపాలనుకున్న వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. లవ్వురా కత్తి, సారీ గన్ను. అయిపోయి నీ ఫస్ట్ డైలాగ్ గుర్తురాలే ఇంకా? వద్దురా రే వద్దురా. గుర్తుందా ఫస్ట్ డైలాగ్? మేము ఎక్కడైతే ఓడిపోయాం అక్కడే గెలుస్తాం. ఫస్ట్ డైలాగ్ దొబ్బి పెట్టాం, ఇప్పుడు చెప్తాం. లవ్వురా రే రే ఇజ్జత్ తీసుకో. ఒకవేళ ఈసారి డైలాగ్ చెప్పకపోతే నీ గన్ను తీసుకొని నువ్వే. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కళ్ళు కింద క్యారీ బ్యాగులు ఉన్నాయి, కళ్ళు కింద క్యారీ బ్యాగులు ఉన్నాయి. నిద్ర లేదు అనుకుంటున్నారేమో, కానీ పటాసుకు వస్తున్నాను. పటాసు కోసం ముల్లే సదురుకున్న ఎల్లి పోతా ఉన్న ఈ ఊళ్ళో నాకింక ఏమున్నదక్కో ఏమున్నది.
ఏమున్నదక్కో ఏమున్నదక్క. ఓడిపోవడమే కాకుండా పటాసు వెనక అంటే బ్యాక్ స్టేజ్ కూడా వచ్చేసి మొహం చూపించలేకపోతున్న ఈ యాంకర్ రవి. ఈ రోజు పంచ్ పటాకాలు టాపిక్ బాగా తలపొగరెక్కింది అని ఎలాంటి సందర్భాలు అనిపిస్తుంది? నిన్న మొన్నటి వరకు ఊర్లో గొర్రెలు మేకలు కాసినవాడు సడన్ గా యుఎస్ఏ పోయొచ్చి ఇండియా ఈజ్ హాట్ కంట్రీ, దిస్ వాట్ ఈస్ స్లమ్ ఏరియా, వాట్ ఈస్ దిస్ స్మెల్, బ్యాడ్ స్మెల్, వాట్ ఈస్ దిస్ మట్టి అన్నప్పుడు వీడికి బాగా తలపొగరెక్కింది అనిపిస్తుంది. అట్లాంటి వాడిని కింద ఆడేసి ఆడుకోవాలి వాడితోని. వాడితో ఎందుకు ఆడుకుంటే వాడు అట్లా తలమాసి లెక్కలు చేస్తుంటే కాల్చి పడదబ్బాలి అని అన్నా. బొమ్మ కనుతోనా అంటే ఒరిజినల్ గా కసి కనబడాలి ఫేస్ లో కసి. నెక్స్ట్ కోడలే అత్తకు పని చెప్పినప్పుడు. కోడలు అత్త దా ఏమే మన కొత్త కోడలు ఎట్లున్నది? నువ్వు చూడొచ్చు కదా ఎంత బాగున్నాను. పనులు చెప్పి ఒక టీ చేయమను. ఒక టీ తీసుకురాపో. మర్యాదగా కోడలి పిల్ల కొంచెం టీ పెట్టుకురాపో అని చెప్పు. నువ్వు కూడా ఒకప్పుడు కోడలవే. ముద్రస్తానా మామయ్య మీ ఆవిడికి అస్సలు పద్ధతి తెలియదు. ఏ చీపురుతో ఇల్లుడు, ఏ ఛాయ్ పట్టుకురా, ఏం మర్యాద లేకుండా అన్నది కదా నాన్న. బీ చీపురుతోడు, బీ టీ తీసుకురా. అట్లా మీ పంచటేలకు పేలట్లేదు మామయ్య. అత్తమ్మ నాకు ఉడకపోస్తుంది, ఫ్యాన్ అయ్యవా? అయ్యో కరెంట్ లేదు. జనరేటర్ ఆన్ చెయ్యి. కట్నంలో తీసుకొస్తే పెడతారు. అబ్బా జనరేటర్ లేని మీ ఆయనతో ఎన్నేళ్ళు కాపురం చేయలేదు. నెక్స్ట్ దావత్కి పిలిచి దేగనప్పుడు వానికి ఏమన్నప్పుడు దేగకపోతే దావత్లు ఎందుకు దేక్కుంటూ పోతారా మీరు? నామకే వస్తే పిలుస్తారు కదా. అయితే ఏమైతాడా? వాడు పట్టించుకోకపోతే వానికి తలపోగరు ఎక్కువ అనుకుంటాం. సూపర్. ఎప్పుడన్నా చేసినావు అట్లా? నెక్స్ట్ టీవీలో పటాస్ షో వస్తున్నప్పుడు మా ఫ్రెండ్ వేరే షో చూస్తున్నప్పుడు దాన్ని ఏమంటారు, క్వశ్చన్ ఏంటిదన్నా? పటాస్ వచ్చి మొత్తం పటాస్ చూసి రవి శ్రీముఖి ఏమైతుంది అడిగినట్టుంది. అది అరే నీకు కాదురా నాకేమైతుందని అడిగిన రావులే. ఫస్ట్ మా అమ్మాయిలకి ఏంటి పనిష్మెంట్ చెప్పు. ఫస్ట్ ఇలా తిరుగుంటారు, దాని తర్వాత వెంటనే ఇట్లా తిరగండి. ఏం ఫిగరు తిమురెంతుంది రో చూడగురు ఉంటే కమ్ముకొచ్చు దుమ్ములేమో అన్నిరో. చిన్నారి చింగారే పుట్టుకో పుట్టుకో చిన్నారే సన్నాయి
కింద సరియా చేరుకోవే చలియా సరియా కింద సరియా చేరుకోవే చలియా కింద సరియా చేరుకోవే చలియా కింద సరియా తలుపుల గడియ ఓ సోజి పిల్ల పోరి ఓ చిన్న మాటదారి ఎంత తీసినావే ఆకాశ రాకుమారి కోపం పళ్ళు నూరి అల్లకు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాట్ ముందు తాకింది ప్రేమ గమ్మి షాట్ ఏది లెఫ్ట్ ఏది లోపు రైట్ ముందు కొట్టకుండా నేను రైట్ క్యాల్పాలు లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించాలే నమస్తే నమస్తే నీకు నమస్తే నీ ఇంటి తలుపు తెరిస్తే నమస్తే నమస్తే నీకు నమస్తే నా నోటి విరుపు తడిస్తే పూలకు తీరస్తే పచ్చడి సోపులెత్తే నాకు నమస్తే నమస్తే నీకు నమస్తే నీ ఇంటి తలుపు తెరిస్తే నమస్తే నమస్తే దాని వెక్క టైం మూడు దాని లంచ్ టైం మూడు దాని సెల్ నెంబర్ నేమలోని అక్షరాలు కొట్టలేస్తే మూడు ఒక్క సీసీ ఒక్క మొత్తం ఒక్క సినిమా ఒక్క పేరు ఒక్క సీత ఒక్క రాముడు అరే హిస్టరీ ఆడలేని లవ్ స్టోరీ నడుపుతాది కళ్ళ ముందు చూడు చూడు ఒక పారు ముగ్గురు దేవదాసు ఒక లైలా ముగ్గురు మజ్నూరు ఒక జూలియట్ ముగ్గురు రోమియో ఒక మనారు ముగ్గురు సలీములు ఇలాంటి సందర్భాల్లో మనం టేక్ ఇట్ ఈజీ అని అంటాం. నచ్చగా గెటప్ సీన్ నచ్చితే శ్రీముఖి ఎగరేసుకుపోయింది. లైన్ లోకి రవి వస్తాడని లైట్ తీసుకున్నాను. అంటే ఈ ప్రాసెస్ లో ఏం చెప్పాలనుకున్నాను? అంటే బేసిక్ గా తనకి గెటప్ సీను నచ్చాడు. నేను గెటప్ సీను ఎగరేసుకుపోయినా సరే, గెటప్ సీను లాంటి దొరకకపోయినా చీప్ అండ్ బెస్ట్ గా రవి దొరికిపోయింది కదా చాలు అరేసరి అనుకున్నా. అంటే వాడికి చిల్లర దొరికింది, నేను నీకు చీప్ గా దొరికినా. నెక్స్ట్ ఈ మధ్య అమ్మాయిలు ఎక్కువ ప్రపోజ్ చేస్తున్నారు కదా, వాళ్ళు అబ్బాయిల దగ్గరికి వెళ్ళి వాళ్ళు నో చెప్పాక చీ నువ్వు కాకుండా నాకు ఇంకొకటి లేడా టేక్ ఇట్ లైట్ అనుకున్నాను. హలో మల్లికార్జున్ గారు, యు లుక్ వెరీ హ్యాండ్సమ్. మీ వాకింగ్ స్టైల్, మీ డాన్సింగ్ స్టైల్, ఎవ్రీథింగ్. అంటే మీకు పెళ్ళైంది చాలా సంవత్సరాలు అయిందని నాకు తెలుసు. ఇక్కడ న్యూస్ చదవకే ప్రపోజ్ చేయి. ఆ డింపుల్ ఉంది చూడండి, ఆ డింపుల్ కే పడిపోయారు. గోపిక గారు, మిమ్మల్ని చూసినప్పటి నుంచి నా మనసులాగా లేదండి. అసలు నేను ఎప్పటి నుంచో నీకు చెప్దాం అనుకుంటున్నాను. ఐ లవ్ యూ గోపిక గారు, ఐ లవ్ యూ గోపిక గారు. ఆ డాక్టర్ దొరికేసారు, డాక్టర్ ఇద్దరు పిచ్చోళ్ళు అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి కొట్టింది పిట్ట. గోపిక గారు, ఐ సిన్సియర్లీ సీరియస్లీ లవ్ యూ. ఆ డాక్టర్ ఇంకా ముదిరింది డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ గెటప్ సీను, మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండండి. ఇంకా ముదిరింది డాక్టర్ దానికి. మల్లికార్జున్ గారు, ఐ లవ్ యూ. సారీ, నీకు మోషన్స్ అయితే అడగలేదండి. నిజంగా అదే ప్రాబ్లం. మీరిద్దరు బాత్రూమ్ లోనే ప్రేమించుకోవాలి మరి. గోపి గారు, నా మ్యాటర్ ఏం చేశారు? అదే చెప్తున్నాను. ఏంటి? ఐ లవ్ యూ. ఇంకేంటి సంగతులు? నాకు తెలుసు మీరు చెయ్యేసి పిసకడం వల్ల ఆన్సర్ వచ్చిందా లేకపోతే ఏంటి? నేను ఇలా అంటే నాకు ఇచ్చిన సమాధానం అది. దాని తర్వాత మీ రియాక్షన్ ఏంటి? ఇంట్లో కందిపప్పు ఉండే మొన్ననే అయిపోయింది. ఓకే నెక్స్ట్. నా బాయ్ ఫ్రెండ్ ఫుల్ తాగి నాకు క్వార్టర్ ఇస్తే పోనీలే లైట్ తీసుకుంటాం. అంటే ఆ కాలంలో మనలాగా పద్ధతిగా ఉండేవాళ్ళు. ఏది పద్ధతి? కాదండి, అమ్మాయి చాలా మంచిగా చెప్పింది.
బాయ్ ఫ్రెండ్ నా క్వార్టర్ సెకండ్ ఫుల్ తాగేసి క్వార్టర్ ఇచ్చాడు, లైట్ తీసుకుంది. ఏ క్వార్టర్ ఫుల్ అంటే మందేనది? కోక్ కూడా అవ్వచ్చుగా. కోక్ అని చెప్పొచ్చు కదా. ఏమైనా ఫినైల్ అవుతున్నా కెరోసిన్ అవుతున్నాను. వాడు ఏది తగిన దాంట్లో వాడు ఆడాళ్ళు మహాముదురులు, మన మగవాళ్ళు మారి చిగురులు. రెడీ నెక్స్ట్. అమ్మాయి లావు ఉన్నా సరే కట్నం ఎక్కువ ఇస్తే లైట్ తీసుకుంటా. కట్నమా? మీరు రండి మీరు రండి. గోపిక గారు మీ ఇష్టం అండి. పనిష్మెంట్ మళ్ళీ ఒక్కసారి ఏంటిది? అమ్మాయి లావు ఉన్నా సరే కట్నం ఎక్కువ ఇస్తే లైట్ తీసుకుంటా నేను. రేయ్ కట్నం తీసుకోవాలని చెప్పొద్దురా బయటికి. కొట్టండి కొట్టండి. లావుగా ఉంటే ఏంటండి, మనస్సు చూడాలి, ఒక హృదయం చూడాలి, ప్రేమ చూడాలి. కానీ ఐ లవ్ యూ గోపిక. I love you. I love you. I love you. I love you. ఎవరు ఏమన్నా మారదు ఈ ప్రేమ. వాడు ఫీల్ లోకి వెళ్ళిపోయి శ్రీముఖక్క ఐ లవ్ యు. నెక్స్ట్. సిట్టింగ్ వేసినప్పుడు బీర్ చల్లగా లేకున్నా కూడా టేక్ ఇట్. ఈ అమ్మాయిలు బీరు క్వార్టర్ ఫుల్ వాట్ ఇస్ హ్యాపెనింగ్? మీకెట్లా తెలుసు బీరు క్వార్టర్ ఫుల్? యాక్చువల్లీ ఈ అమ్మాయి మాట్లాడింది. అబ్బా అప్పుడే క్వార్టర్ ఫుల్ వచ్చేసిందా? ఇంటర్ చూపెట్టారు ఆవిడ చూపెట్టిందా? 100 సార్లు చూపిస్తారు ఇక్కడే. అసలు ఇలాంటి అమ్మాయిల గురించి మీరు ఏమనాలనుకుంటున్నారు? ఇలాంటి అమ్మాయిల గురించి ఏమనాలి? ఏమండి బీర్ షాంపూ లేదా? బీర్ షాంపూ ఉంది, అయితే దాన్ని తాగుతారా? ఆవిడకంటే డాక్టర్ అని చెప్పాడంటే ఐస్ క్యూబ్స్ వేసుకుని పెట్టుకోమా, కుళ్ళు బాగుంటాయని చెప్పాడు. సార్ దొరికింది సార్, కావాల్సిన ఆడికి కూడా ముద్రింది సార్. నెక్స్ట్. అరే నువ్వు మీ డాడీ టీ షర్ట్ వేసుకుంటే మీ డాడీ ఏం వేసుకుంటాడు రాడా? లోపల పని. మంచి ర్యాపర్ స్టైల్ లా ఉన్నావు కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ ఉన్న సింగర్స్ కోసం ర్యాప్ సాంగ్ రెడీ. కన్నుల బాసలు తెరియవులే వన్స్ అగైన్ రెడీ కమ్ ఆన్. కన్నుల బాసలు తెలియవులే మరి కన్నెల కన్నుల 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 కన్నుల. ఇదే పాటని చైనీస్ లో ఆటోగాడు చేస్తాడు. కమాన్ ఆటో. చైనాడు మోగోడాడు. ఆన్సర్. మా ఫ్రెండ్ నా పాత అండర్వేర్ పొక్కలు పడ్డ డ్రైయర్ తీసుకుపోతే వాడి ఫ్రెండ్ బొక్కలు పట్టిన డ్రాయర్ ఎత్తుకోపోతే లైట్ ఏడో ఆ అండర్వేర్ కనిపించినప్పుడు వెతుకుంటాడు, నా బొక్కలు డ్రాయర్ ఏది? నెక్స్ట్. పెళ్ళైన నైట్ పెళ్ళాం విడాకులు ఇచ్చినప్పుడు లైట్. మరి ఏమైనా వర్కౌట్ చేయి కష్టంగా. ఎలాంటి పనులు చేస్తావని వదిలేసింది నిన్ను పాపం? 3 ముళ్ళు కట్టేది 2 ముళ్ళు కట్టిండు. నెక్స్ట్. మనం 2000 రూపీస్ పెట్టి టాప్ కొన్నప్పుడు అది కోటిలో 150కే దొరుకుతుంది అన్నప్పుడు టికెట్. నెక్స్ట్. నన్ను ఎవరైనా సిను సిగరెట్ సినిపల్లం బిస్కెట్ అంటే లైట్ తీసుకో. గోపిక్ గారు మీరు చెప్పండి, ఎలాంటి సందర్భాలు టేక్ ఇట్ ఈజీ అని అనిపిస్తుంది? ఒకవేళ ఒక పాట చాలా బాగా పాడి అది ఇంకోళ్ళతో మిక్స్ చేస్తే టేక్ ఇట్ ఈజీ ఇంకో పాట వస్తుందిలే. మాలిక్ గారు సింగర్ గా అది నిజంగా ఇంకేం చెప్పినా అది వేస్ట్ దీని ముందు. సీను నువ్వు చెప్ప, ఎలాంటి సందర్భాల్లో టేక్ ఇట్ ఈజీ అని అనుకోవాలి? ఏ ప్రూఫ్స్ లేకుండా పాలసీ ఇస్తున్నప్పుడు టేక్ ఇట్ ఈజీ పాలసీ. రామ్ ప్రసాద్. అవినాష్ గారు నుంచి చక్కగా గ్యాస్ వదిలేస్తున్నాడు. టేక్ ఇట్ ఈజీ. మల్లి గారు అండ్ గోపి గారు ఫస్ట్ రోస్ట్ చేయడానికి శ్రీనివాస్ రామ్ ప్రసాద్. సూపరో సూపరో సిల్క్ దాల్చి సూపరో సూపరో ఒక్క సుక్క సూపరో సూపరో సెల్ఫ్ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులో. మల్లికార్జున గారికి చిరంజీవి గారు అంటే ప్రాణం అంతకు మించి. సో ఆయన అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన చేసే ప్రతి పనిలో ఆయన రిఫ్లెక్ట్ అవుతే ఎలా ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఏ పని చేసిన చిరంజీవి గారు అప్పటి వరకు బాగానే ఉంటారు, తర్వాత ఎలా మారిపోతే చూద్దాం సార్. గోపిక చాలా సైలెన్స్ కదండి, నడిచోడు కూడా సౌండ్ రాదు. గోపి 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 అయ్యో సౌండ్ వచ్చి గోపి ఏం చేస్తున్నా అక్కడ? వంట చేస్తున్నా వంట చేస్తున్నారా? చేయి
ఏం తింటారు మీరు? నాకు గుత్తొంకాయ గానీ లేకపోతే బీరకాయ ఫ్రై గానీ లేకపోతే సాంబార్ గానీ లేకపోతే పెరుగు గానీ ఏదైనా చేయి. ఇవన్నీ చేయాలంటే నాకు గోపి ఇప్పుడు గుత్తొంకాయ ఏందో చేస్తారండి? గుత్తొంకాయ ఏందో చేస్తే చేతులు చేస్తారుగా. అయితే ఓకే. గోపి ఏంటి అక్కడ అంత ఇల్లంతా చచ్చ చేసావు తుడవాలి కదా నువ్వు. నేను చెప్పాను తొడమా ఇంకా తొడలేదు మీరు. అవును ఇంతకీ ఏ పాట పాడారు? ఈ రోజు వేలం పాట పాడానమ్మా. నేను అడిగింది అది కాదు. కిరణ్ దగ్గరికి వెళ్తాం కదా, ఏ పాట పాడారు? ఓకే అయిందా పాట ఈ రోజు? ఓకే. ఏ పాట పాడారు? మళ్ళీ పాడద్దని చెప్పారు. మీకు అది చెప్పారా? నన్నైతే రావద్దన్నారు ఇంకా. సరే అయితే ఇంట్లో చేసే పనులు ఎలా ఉంటాయి? మళ్ళీ ఎన్నిసార్లు రావాలి మళ్ళీ మళ్ళీ అంటే ఇందాకే కదా వచ్చాను లోపలికి. అది కాదు మరి వెళ్ళరా, వంట చేస్తున్నాను కొంచెం కూరగాయలు కోయచ్చు కదా. ఇంకో లాస్ట్ టైం ఇలాగే కోసం 1 ఏళ్ళు తీస్తారు. మామూలు కోయచ్చు కదా. అప్పటి నుంచి 5 ఏళ్ళతో 4 కనీసం 4 ఏళ్ళు ఉన్నాయి. నాకు ఎక్కువే ఉంది. ములంకాయ అంటే నాన్ వెజ్ ఉంది అనుకున్నాను, మీదే వెళ్ళేది. మళ్ళీ అదే మల్లికార్జున గారు పడుకున్నప్పుడు ఆయన నిద్రలో నుంచి చిరంజీవి గారు ఆహ్వానించి ఎలా చేస్తుంటో చూద్దాం. అయ్యి బాబు రాత్రి 1 గంటలకు లేకండి, సినిమాకి వెళ్ళాలి. మల్లి గారు చూడు చౌకెత్తోనిక బొక్కే కదా అని పీకేస్తే ఏమైందండి? కోస్తాను పీక్తాను ఏదో అంటున్నారేంటి? కళ్ళు ఏమో వచ్చినాయి. ఏమైనా అన్నానా? ఏమైనా చేశాను? నాకు అరుణతి పోయిందండి. కొన్ని పాటలు పాడమని రికార్డింగ్ థియేటర్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ చూద్దాం. మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ మళ్ళీ ఏం సంగతి లేట్ అయినట్లు? సార్ సింగర్ గా చాలా లేట్ అయింది సార్. ఓకే ఓకే సరే పాట పాడేళ్ళి. ఎవరైనా సింగర్ అని చెప్పింది, నువ్వు మంచి కమెడియన్. ఎందుకు ఇందులోకి వచ్చావు? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే ఇప్పుడు సార్ పాట పాడు. సరే సార్. ఏంటి సార్ ఏం చేస్తున్నారు సార్? మేము బట్టలు ఆరేస్తున్నాను రా, నీకెందుకు? మాటేరాని చిన్నదాని ఆశలన్నీ ఊసులు మాటేరాని మౌనం బాలు గారు పన్నెండు పాడాలి కానీ నువ్వు చిరంజీవి గారిలా పాడుతున్నావు, అలా కాదు మనకు కావాల్సింది. సార్ ఏదైనా క్లాసికల్ పాటలు ఇవ్వండి సార్. కొంచెం నాకు క్లాసికల్ అంటే బాగా ఇష్టం. రావో ఈ చందమామ. ఓకే రెడీ. మళ్ళీ దీంతో నీ కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోతాం కూడా తప్పునేది. రావోయి చందమామ మా ఇంటగా దవినుమా, రావోయి చందమామ మా ఇంటగా దవినుమా. మళ్ళీ నువ్వు పాటలు మానేసి మిమిక్రీ చేసుకో బెస్ట్. ఒక ఈవెంట్ కి వచ్చామండి మేము, ఇద్దరం పాట పాడుతున్నాం. రెడీ? ఒళ్ళమ్మి తిమ్మెరికిందా ఒళ్ళంతా తిమ్మెరికిందా డాన్స్ పెట్టి వలస వారి వడతెరు పంటలు పెట్టిందా. మరి ఈ సందర్భాన ఈ రోజు ఈవెంట్ కి ఇచ్చేసినటువంటి అఖిల నా తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరి ఈవెంట్ లో ఎక్కడ కలుద్దాం. అప్పుడు చాలా నమస్కారం. దిస్ ఇస్ మల్లికార్జున అండ్ గోపి. మీ పేరేనమ్మా? ఈయనకి ఏంటంటే ఒక చిరంజీవి గారి సిగ్నేచర్ మూమెంట్ చాలా అలవాటు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఆ మూమెంట్ సాగుడేస్తాను అందరినీ. ఎలా ఉంటుంది? రికార్డింగ్ థియేటర్కి వచ్చారు మళ్ళీ. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. పాట రెడీ సార్? పాట రెడీ రెడీ రెడీ. ఓకే నేను పెట్టుకున్నా ఆల్రెడీ. ఉదయం నువ్వు పాట పాడు చాలు. పాట పాడయ్యా. ఓకే పేమెంట్ సార్ తీసుకో. అన్నింటికి ఇచ్చేస్తారు మరి. మరి గోపిక గారు అండ్ అలాగే మల్లికార్జున్ గారు ఎలా అనిపించింది రోస్టింగ్? చాలా బాగుంది, బాగా చేశారు, బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు మిమ్మల్ని రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు ముగ్గు అవినాష్ అలాంగ్ విత్ కార్తిక్. లెట్స్ వెల్కమ్ దెమ్.
యాక్చువల్లీ వీళ్ళది లవ్ మ్యారేజ్ అండి. మల్లికార్జున గారు వన్ సైడ్ లవ్ అండి, అతను లవ్ చేసేవారు. ఆ లవ్ ట్రాక్ ఎలా ఉండేది? నేను గోపిక పూర్ణిమ గారు అండి, మల్లికార్జున గారు. స్టూపిడ్ సారీ అండి. ఇది చుడతారండి. ఇలా కాదు, ఇవాళ తాడో పేడో తెలుసుకుంటా, నా లవ్ విషయం అటో ఇటో తేల్చేస్తా, ఫోన్ చేసి మాట్లాడతా. హలో హలో ఉంది, అలా ఉంది. ఇంకోసారి కాల్ చేస్తా. పిచ్చోడు అనుకుంటా. హలో అయ్యో హలో మళ్ళీ పెట్టేసిందేంటి? ఈసారి లాస్ట్. హలో అయ్యో మళ్ళీ పెట్టకు లాస్ట్ కాయిన్ అయిపోయింది. అయ్యో కాయిన్ బాక్స్. కాయిన్ బాక్స్ నేనండి. నేనంటే మీ పేరు లేదా? నేను మళ్ళీ. మళ్ళీ నీ ఎంకమ్మ 10th క్లాస్ ఫ్రెండ్ ఇప్పుడు ఫోన్ చేసావా? హలో నా వాయిస్ ఫీమేల్ వాయిస్ లో ఉందా? నేను మేల్. మల్లికార్జున్. ఎవరు మీరు? హలో అది పాడతా తీయగల పాటలు పాడుతున్నాను. పాడుకో. నాకెందుకు ఫోన్ చేశారు? అది కాదు, ఇప్పుడు గోపిక పౌర్ణమి కదండి. గోపిక పౌర్ణమి అమావాస్య కాదు నా పేరు, గోపిక పూర్ణిమ. మీరు గోపిక పూర్ణం అని పేరు పెట్టుకుంటే బాగుండేదండి. ఎందుకండి? పూర్ణం లాగా స్వీట్ గా ఉంటారు. సరే పెట్టేస్తున్నా. నేను చెప్తా అనుకుంది ఇంకోటి. ఏంటండి? ఐ లవ్ యూ. జోక్ బాగుంది. గోపిక పూర్ణిమ గారు మల్లికార్జున షోస్ ఎలా ఉండేది? హాయ్ హలో ఓకే, మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి నేను, నాతో పాటు గోపిక పూర్ణిమ కూడా వచ్చింది. ప్లీజ్ వెల్కమ్ అంటుందండి. ఆల్రెడీ వచ్చాను. వచ్చావా? సరే పాట పాడదాం, ఓకేనా? రెడీ. మీకోసం ఒక అద్భుతమైన సాంగ్. మన్మద మామ పుత్రుడా, ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా. ఇంకో పాట పాడండి. నువ్వు పాడే సరే. నేను పాడన్నా? కాకినాడ కాజా come on. Ready. Relax. కాకినాడ కాజా. ఆపుతున్నావేంటి గోపి పాడు గోపి. దే ఆర్ ఎంజాయింగ్. come on clap. come on గోపి పాడు. కాకినాడ కాజా కైకలూరు బాజా కాకినాడ కాజా కైకలూరు బాజా పేర్లు మొత్తం ఇలా పాడతావా? ఏమన్నంటే గోపిక పూర్ణిమ గారికి మల్లికార్జున గారికి ఈవెంట్స్ చాలా వస్తుంటాయి. ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్ ఫోన్ చేస్తున్నాం. హలో సార్ బాగున్నారా? బాగున్నానండి. ఏం సంగతి? ఇంకా ఏం సంగతి అండి? ఎవరు మాట్లాడేది? సార్ చెప్పు ఎవరు? అంటే అది కాదే, ఎవరు కాల్ చేసింది? ఎవరు? మల్లిగారు. నేను మల్లికార్జునే మాట్లాడుతున్నా. ఎవరు మాట్లాడేది? మల్లిగారు. ఇంకా మా ఫోన్ పెట్టేస్తుంది. రాంగ్ నెంబర్. బాయ్. ఇప్పుడు నిజంగా ఈవెంట్ ఆర్గనైజర్ ఫోన్ చేస్తున్నాడు. హలో సార్, మల్లికార్జున గారు. చెప్పండి సార్, ఒక ఈవెంట్ అనుకుంటున్నాం సార్. ఓకే చేసేద్దాం. మీరు చేస్తారా? చేసేది మరి. చేద్దాం అంటే మీకు ప్లేస్ డేట్ అవసరం లేదు అవన్నీ. చెప్పండి డేట్ ఏంటి? డేట్ అంటే డేట్ December 35th సార్. ఆ డేట్ కూడా ఉంది ఈ మధ్య. వస్తున్నారా? మీరు చేస్తున్నారు కదా? నాతో పాటు ఒక ఫీమేల్ కూడా. లేదు సార్, మీరు ఒక్కరు రావాలి. ఒక్కరిని చేంజ్ చేయాలయా? డాన్స్ చేయాలి సార్. సింగర్ సార్, ఒక్క 10 నిమిషాలు డాన్స్ చేయాలి సార్. ఫోన్ లిఫ్ట్ చేయండి సార్. మళ్ళీ సార్. హలో చేస్తా లేదా? చేయరా? నేను సింగర్ అయ్యా. చేయరుగా మీరు? చేయను సార్. నేను కూడా మీకు ఫోన్ చేయండి. బాయ్. మల్లికార్జున్ గారు ఎలా అనిపించింది? ఫస్ట్ కాల్ చేశారు కదా, ఫోన్ కాల్స్. ఆ కాల్స్ మళ్ళా గతాన్ని గుర్తు చేశారు. అంటే వచ్చాయా? నీకు నేను ఫోన్ చేయడం